హాయ్ హలో నమస్తే. జనసేన కార్యకర్తలు ఈస్టు అదే గోదావరి జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా ఇంక సంక్రాంతి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళందరూ సరే వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు, పిండి వంటలు వాటిలో బిజీగా ఉంటారు ఆడవాళ్ళందరూ. బట్ ఇది మగవాళ్ళు ఎక్కువగా కోడి పందాలు ఇవన్నీ పందాలు వేసుకునేవాళ్ళు, కోడి పందాలు, డ్యాన్స్ పార్టీలు ఇవన్నీ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా కోడి పందాల్లోకి, డ్యాన్స్ పార్టీల దగ్గరికి, ఎంటర్టైన్మెంట్లోకి ఆడవాళ్ళు కూడా వచ్చేసారు. సరే ఏదో వచ్చారు. మొత్తానికి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. ఏంటంటే డ్యాన్స్ పార్టీ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలంట కొంతమంది ఆ డ్యాన్స్ చేసే అమ్మాయిల్ని మీరు బట్టలు ఇప్పండి అని అంటున్నారని ఒక వీడియో తిరుగుతుంది సోషల్ మీడియాలో. ఓకే, జనసేన కార్యకర్తలు, గతంలో జనసేన కార్యకర్తలు వేరు, ఇప్పుడు కార్యకర్తలు వేరు. ఇప్పుడు జనసేన కార్యకర్తలు అంటే సనాతనవాదుల యొక్క, సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫాలోవర్లు. ఎందుకంటే ఆయన అనుకున్నా అనాపాలజెటిక్ సనాతనవాది అని అన్నారు కాబట్టి మన సనాతనవాదులను అందరిని అంటలే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ సనాతన ధర్మమే, జనసేన సనాతన ధర్మే, ఆర్ఎస్ఎస్ సనాతన ధర్మే, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్, ఓకే, ఇట్లా చాలా పొలిటికల్ పార్టీలు కూడా ఇప్పుడు ఈ మధ్య టీడీపీ కూడా సనాతన ధర్మంలోకి వెళ్ళింది. సో వీళ్ళందరూ కూడా సనాతన ధర్మవాదులే. వాళ్ళందరిని అంటలా మనం, ఒకరినైతే అంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మవాదులను మాత్రమే మనం అంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మవాదులు వాళ్ళు నేను అనాపాలజెటిక్ సనాతనవాదిని అని అనుకున్నా అని చెప్పాడు కాబట్టి ఆయన కార్యకర్తలు, ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళే అక్కడ ఆడవాళ్ళని బట్టలు ఇప్పండి అని అన్నారని ఆ వీడియో తిరుగుతుందని ఆ కాంటెక్స్లోనే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు మొన్న అనసూయ అనేటువంటి ఒక యాక్ట్రెస్ ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది అనసూయ? ఎందుకు ఏడ్చిందండి అనసూయ? ఏమంది? నా ఇష్టం అండి, ఫ్యాషన్ సినిమాల్లో ఈరోజు కూడా ఒక ఎంతమందినో 14 మందినో 15 మంది మీద, 42 మంది మీదనో యూట్యూబర్ల మీద కేసు పెట్టింది ఆమె. ఒక యాక్ట్రెస్ స్టూడియో ముందుకు వచ్చి అది వీడియో రిలీజ్ చేసి ఏడ్చింది పబ్లిక్గా అనసూయ. ఎందుకు? ఇదండి సినిమా ఇండస్ట్రీలో ఇలానే ఉంటారండి. సినిమా ఇండస్ట్రీలో ఇలా వేసుకుంటే వాళ్ళు అవకాశాలు ఇస్తారు, ఆఫర్లు ఇస్తారు. ఇది ఒక ఫ్యాషన్ టెక్నాలజీ, ఆ ఇండస్ట్రీ ఫ్యాషన్ ఇండస్ట్రీ అది. సో మేము ఇలానే ఉంటాం, మా ఇష్టము, మీరెవరు మమ్మల్ని అడగటానికి అన్నారని ఒక అనసూయని విపరీతంగా ట్రోలింగ్ చేసి చివరికి ఏడ్చి అనసూయని ఏడిపించి ఆమె చివరికి కేసు పెట్టింది. ఈరోజు ఏమందామా? ఆ రోజు వాళ్ళు ఇట్లాంటి బట్టలు వేసుకుంటారా, మీరు మంచిగా బట్టలు వేసుకోండి అని అన్నదని, లేదండి అలా వేసుకోవడం కుదరదు, ఇలా వేసుకుంటేనే అది మా ఇష్టం అన్నదని ఏడిపించారు. ఇప్పుడు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి బట్టలు ఇప్పండి అంటున్నారు. నాకు అర్థం కాలే. ఇప్పుడు దాకా అనసూయని మీరు ఏడిపించిందండి, బట్టల మీద కదా ఏడిపించారు అనసూయని. ఒక యాక్ట్రెస్ అనసూయని మీరు బట్టల మీద ఏడిపించారు, లెక్చర్లు ఇచ్చారు. నేను అదే చాలాసార్లు చెప్పింది, వీళ్ళు లెక్చర్లు ఇస్తారు తప్ప పాటించరు. లెక్చర్లు ఇస్తారంతే, వాళ్ళుగా పాటించరు. లెక్చర్ ఇవ్వడం అంటే ఏదో అంటే ఊరికే మమ్మరు. ఇప్పుడు వాళ్ళు సంస్థలు పెట్టుకుని జనసేన ఒక పార్టీ పెట్టారు, అక్కడ కూర్చొని లెక్చర్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా లెక్చర్ ఇవ్వాలి. సరే, అక్కడ అనసూయ నేర్పించింది జనసేన వాళ్ళు కాదు, జనసేన వాళ్ళు ఒక్కరే కాదు, మొత్తం సనాతనవాదులు మొత్తం ఏడిపించారు ఆమెని. హిందూ సంఘాలకు సంబంధించినటువంటి కరాటే కళ్యాణి గారు లాంటి వాళ్ళు, ఎవరో చౌదరి అట, ఏదో 4-5 పేర్లు విన్న టీవీలో వస్తుంటే ఎవరో చౌదరి అట. సో వీళ్ళందరూ కూడా కొద్దిగా హిందుత్వ భావజాలం కలిగినటువంటి వాళ్ళే అనసూయని ఏడిపించారు. అది మా అందరికి తెలుస్తున్న విషయం. ఇప్పుడు మన సనాతనవాది పవన్ కళ్యాణ్ గారు, ఆయనకి సంబంధించిన వాళ్ళేమో అక్కడికి వెళ్ళి బట్టలు ఇప్పండి అంటున్నారు. ఏందండి గోల? ఒక ఆమె ఏమో నేను ఇప్పుతానంటే నా ఇష్టం అండి, నేను ఇప్పుకుంటాను అని అంటేనేమో ఆమెను ట్రోలింగ్ చేసి ఏడిపించారు. అక్కడేమో వాళ్ళు ఏదో పొట్టకూటు కోసం అక్కడ డ్యాన్స్ చేసి నేను ఇప్పనండి అంటే ఇప్పండి అన్నారు. అంటే మీ ఇష్టమేనా అదంతా? వాళ్ళ ఇష్టం ఏముండదా? ఓకే, గతంలో పురాతన కాలంలో
పురాతన కాలంలో కొద్దిగా లోయర్ కులస్తులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు ఉండేవి కాదు. ఇప్పుడు కూడా తండాల్లోకి వెళ్తే బట్టలు ఉండవు వాళ్ళకి, జాకెట్లు ఇప్పుకొని తిరుగుతూ ఉంటారు అనమాట ఈ ట్రైబల్స్ వీళ్ళందరూ ఇప్పుడు కూడా. సో పురాతన కాలంలో ఈ ఎస్సీలు వీళ్ళు కూడా అంతే ఉండేవాళ్ళు, బట్టలు లేకుండా ఉండేవాళ్ళు. ఆ రోజు ఎందుకు బట్టలు లేకుండా ఉండేవాళ్ళు? బట్టలు వేసుకుంటే వాళ్ళు కొట్టేవాళ్ళు అంతే. బట్టలు వేసుకుంటూ బట్టలు మేమే వేసుకోవాలి, డబ్బులున్న వాళ్ళే వేసుకోవాలని బట్టల సంస్కృతి వాళ్ళది. వీళ్ళు బట్టలు వేసుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అనేవాళ్ళు కదా, రొమ్ము మీద పన్ను వేసారని చెప్పేటి, బ్రెస్ట్ పన్ను వేసారని చెప్పి బ్రెస్ట్ ట్యాక్స్ వేసారు అప్పుడని. అప్పుడు కథలు ఉన్నాయి కదా, అప్పుడు ది సైజ్ ఆఫ్ బ్రెస్ట్ని బట్టి వాళ్ళు ట్యాక్స్ వేసారు అని చెప్పి అప్పుడు ఆ టైంలో పురాతన కాలంలో. ఎందుకు వాళ్ళు బట్టలు వేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, అప్పుడు వీళ్ళు బట్టలు వేసుకున్నారు. వీళ్ళు కొద్దిగా బట్టలు వేసుకుంటున్నప్పుడు ఇప్పుడు కొద్దిగా వీళ్ళు చదువుకున్నారు, వీళ్ళంతా కూడా కొద్దిగా అనగారిన వర్గాలు వీళ్ళందరూ చదువుకొని వీళ్ళు స్లోగా అర్రే మనం ఇట్లా బట్టలు లేకుండా జాకెట్లు లేకుండా తిరగకూడదని వీళ్ళు బట్టలు వేసుకుంటున్నప్పుడు ఫ్యాషన్ పేరుతో వాళ్ళ బట్టలు ఇప్పడం మొదలెట్టారు. ఫ్యాషన్ పేరుతో వాళ్ళు ఇప్పడం మొదలెట్టారు, వీళ్ళు వేసుకోవడం మొదలెట్టారు. వీళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు బట్టలు వేసుకునేటప్పుడు వాళ్ళు ఇప్పుడు స్లోగా మొదలెట్టారు. దాన్ని ఏమంటే ఫ్యాషన్ అన్నారు, మెట్రో అన్నారు, ముంబై అన్నారు, కలకత్తా అన్నారు, హాలీవుడ్ అన్నారు, బాలీవుడ్ అన్నారు, ఏ పేరన్నా పెట్టు. లేదంటే ఏమంటారు కాలేజీలో ఫ్యాషన్ అనండి, డీజే అనండి, ఏదన్నా పేరు పెట్టుకొని వాళ్ళు ఇప్పడం మొదలెట్టారండి. వీళ్ళు వేసుకోవడం మొదలెట్టినప్పుడు అమ్మ వీళ్ళకి అనిపించింది, లోయర్ కులస్తులు వీళ్ళు కూడా కొంచెం పేదరికంలో ఉండేవాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వీళ్ళు కూడా అరే మనం ఆ రోజు బట్టలు వేసుకున్నప్పుడు వీళ్ళు వేసుకున్నారు, తప్పేమోనని మనం బట్టలు వేసుకుంటే వీళ్ళు ఇప్పడం మొదలెట్టారు, మనం ఎందుకు ఇప్పకూడదు, వీళ్ళు కూడా ఇప్పడం మొదలెట్టారంటే ఇప్పుడున్నటువంటి వీళ్ళందరూ కూడా అంటే కొద్దిగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళు కూడా స్లోగా టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీలోకి వెళ్ళి జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం మొదలెట్టారు. వీళ్ళు కూడా వీళ్ళు ఎప్పుడు మొదలెట్టారు, మళ్ళీ బట్టలు వేసుకోమని కొట్టడం మొదలెట్టారు వాళ్ళు. ఇదేంది స్వామి, మీరు ఫ్యాషన్ టెక్నాలజీలోకి వెళ్ళి మీరంతా మొత్తం సినిమా ఇండస్ట్రీ అది ఇది అని చెప్పేసి ఈ మధ్య వీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా సినిమాల్లోకి వెళ్తున్నారు. వెళ్ళి వీళ్ళు కూడా సగం సగం చూపిస్తున్నారని చెప్పేసి అలా వేసుకోకూడదు, మీరు బట్టలు వేసుకొని నీట్గా ఉండాలమ్మని చెప్పి లెక్చర్లు మొదలెట్టారు. ఆ లెక్చర్లో భాగమే ఇప్పుడు అనసూయ ఏడ్చింది అక్కడ. ఆ లెక్చర్లో భాగంగానే అనసూయ ఏడ్చింది. సరే ఆమె ఏడ్చింది, మొన్నే కదా జరిగింది, ఒక వారం కూడా కాలేదు కదా ఆ ఎపిసోడ్ అయ్యి. ఇది అక్కడికి వెళ్ళి బట్టలు ఇప్పమని గొడవ చేస్తున్నారు ఆ ఫంక్షన్ దగ్గర జనసేన వాళ్ళు. ఇది మీతో ఏంటంటే ప్రకాష్ రాజు విషయం అది గిల్లించుకోవాలని, మేము గిల్లితే మీరు గిల్లించుకోవాలి, మేమేం చెప్తే అదే చేయాలి తప్ప మీకు స్వేతంత్రం లేదని. ఇది వాళ్ళ మైండ్ సెట్ మొత్తం ఇంతే ఉండిద్దండి. అంతే సింపుల్గా ఒకటేనండి, వీళ్ళందరూ పొలిటికల్ పార్టీలు, రాజకీయ పార్టీలు, సంస్థలు పెట్టుకున్నారు, ఎవరికి సీరియస్నెస్ లేదు. ఎవరి జీవితం వాడిదే, వాళ్ళ జీవితం వాళ్ళదే, వాడి జీవితం వాడిదే. కొంతమంది యూట్యూబర్లు ఏమో వ్యూస్ కోసము, కొంతమంది రాజకీయ నాయకులు ఓట్ల కోసం, అంతే తప్ప ఎవరికి సీరియస్ కన్సర్న్ లేదు. ఎవరికి వాళ్ళకి తెలుసు, ఎవరి జీవితం వాళ్ళదే అని వాళ్ళకి తెలుసు. ఊరికే ఏదో ఒకటి పెట్టుకున్నారు, మాట్లాడాలి, క్రిటిసైజ్ చేయాలి, క్రిటిసైజ్ చేస్తే మనకి ఏ వస్తాయని చేస్తున్నారు అంతే. మరి లేకపోతే ఆది కాలంలో ఈ శూద్రుడికి బట్టలు లేకుండా చేశారు. వాళ్ళు వేసుకోవద్దన్నారు. శూద్రుడు బట్టలు వేసుకుంటే ఎవరా కొత్త బట్టలు వేసుకొని తిరుగుతున్నాం అనేవాళ్ళు అప్పుడు శూద్రుడిని. సరే ఇప్పుడు స్లోగా శూద్రుడు బట్టలు వేసుకుంటున్నప్పుడు వీళ్ళు దాని ఫ్యాషన్ టెక్నాలజీ పేరు పెట్టి వీళ్ళు ఎప్పుడో మొదలెట్టారు. మినీ స్కర్ట్లని, స్విమ్మింగ్ పూల్ అని, స్విమ్మింగ్ సూట్ అని వాళ్ళు ఎప్పుడో మొదలెట్టారు. సరే మనం ఎందుకు వేయకూడదు, వాళ్ళు ఎప్పుడుతున్నప్పుడు మనం ఎందుకు ఎప్పుడైనా వీళ్ళప్పుడు మొదలెడితే తిట్టడం మొదలెట్టారు. ఏమ్మా పొరపాటు ఏమో మంచిగా చీర కట్టుకొని మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి విప్పమని గొడవ చేస్తున్నాను, మీతో మా వల్ల కాదు స్వామి. వీళ్ళని ఏం చేయాలో మనకు తెలియదు స్వామి. ఇది ఓకే సరే సింపుల్గా సరే జూదం, పేకాట, గంజా, సారాయ్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ అయినాయి. గవర్నమెంట్ ప్రకారం ఇట్ ఈస్ బ్యాన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాన్డ్. ఓకే, పబ్లిక్గా అండి అంత జూదం ఆడారు, అంత ఏమంటారు డబ్బులు లెక్క పెడుతున్నారు. డబ్బులు లెక్క పెట్టి జూదమాడి పందాలేసి ఇన్ని చేశారు, పబ్లికే చేశారు.
పవన్ కళ్యాణ్ అక్కడ అక్కడ కాకినాడ డిఎస్పీతో గొడవ పెట్టుకుంది, ఈటి మీద ప్యాకెట్ జూతం ఆడుతున్నారని గొడవ పెట్టుకున్నాడు ఆయనతోటి. ఈ పబ్లిక్గా చేస్తే ఏం చేశారు? సంక్రాంతి రోజు పబ్లిక్గా చేస్తున్నారు, ఏం చేశారు? ఓకే సరే, నేను అల్టిమేట్గా నా అభిప్రాయం ఏంటంటే, నేను మిమ్మల్ని ఏం విమర్శించను. నేనే ఉన్నానంటే ఎవడి జీవితం వాడిది, ఎవడి ఇష్టం వాడిది. అనసూయ లాంటి వాళ్ళని మీరు గబ్బు చేయకూడదు. ఆమె ఇష్టం. అనసూయ, ఇంకొక ఆమె అదే రాహుల్ రవీంద్రన్ భార్య, పేరు మర్చిపోయాను. ఓకే, అతను, ఆమె, ఓకే, చెన్మయి శ్రీపద ప్లస్ అనసూయ, వాళ్ళకి ఒక ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీని వదిలేయాలి, లెక్చర్లు ఇవ్వకూడదు. ఓకే, ఎందుకు? మన మైండ్ సెట్ ఏంటంటే, ఇట్లాంటి డ్యాన్స్ పార్టీల దగ్గరికి వెళ్ళి బట్టలిప్పం అనే మైండ్ సెట్ మనది. డ్యాన్స్ పార్టీల దగ్గరికి వెళ్ళి బట్టలిప్పం అనే మైండ్ సెట్ మనం పెట్టుకొని లెక్చర్లు ఇవ్వకూడదు. అనసూయకి, చెన్మయి శ్రీపాదకి వీళ్ళకి లెక్చర్లు ఇవ్వకూడదు మనం. ఓకే, ఈయన పేరేంటే పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లు అవన్నీ ఇవ్వటం కరెక్ట్ కాదు. వదిలేండి, ఎవరి జీవితం వాళ్ళది. పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు చిరంజీవి గారు పిల్లలు ఉన్నారు, వాళ్ళలో కూడా ఇళ్ళలో ఆడపిల్లలు ఉన్నారు కదా. చిరంజీవి గారికి, నాగబాబు గారికి, వీళ్ళందరికీ ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళు కూడా పబ్బులకి వాటికి వెళ్ళినప్పుడు ది సేమ్ లైఫ్ దే విల్ ఎంజాయ్. అందుకే నాగబాబు గారు అన్నారు, అసలు నువ్వెవరో చెప్పడానికి అని చెప్పేసి, వాళ్ళ ఇష్టం అని చెప్పి నాగబాబు అన్నాడు. నాగబాబు కరెక్ట్గా అన్నాడు. ఇప్పుడు ఆ విషయంలో నాగబాబుని అప్రిషియేట్ చేస్తున్నా. ఓకే, మీకు ఎవరి జీవితం వాడిది, వదిలేయాలి. లెక్చర్లు వేయటం మానేయండి. అది నేను చెప్పదలుచుకునేది. థ్యాంక్ యూ, నమస్కారం. ఎవరి లైఫ్ వాడు వదిలేయండి. మరీ అబ్సీనా లేదా అనేది సిగ్గు వాళ్ళకి రావాలండి. ఇప్పుడు బట్టలు ఇప్పే వాళ్ళకి సిగ్గు లేనప్పుడు నీకెందుకు గొడవ? ఇప్పుడు బాగా జనరల్గా ఈ షర్టు బటన్ ఇట్లా తీయడానికి కొద్దిగా సిగ్గేసిద్ది మాకు, ఎందుకంటే నేను సిగ్గుపడతాను కాబట్టి. ఇది ఇంకొక బటన్ తీస్తే సిగ్గేసిద్ది నాకు. ఓకే, నాకు సిగ్గు లేనప్పుడు మొత్తం ఇప్పి కూర్చున్నాను అనుకోండి, నాకు లేనప్పుడు మీకెందుకు గొడవ? అలాగే వాళ్ళకి లేదు, వాళ్ళకి లేని గొడవ మనకెందుకండి గొడవ? ఎవరి లైఫ్ నుండి వదిలేండి. థ్యాంక్ యూ, నమస్కారం.